హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. టుడే వీడియో అయితే చాలా అంటే చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో పిల్లలు ఎక్కువైతే ఐస్ అయితే తింటారు కదా, సో ఐస్ క్రీమ్స్ అడుగుతారు ఇంకా ఎక్కువగా. అందుకని చెప్పి నేనైతే ఈ ఐస్ మౌల్డ్స్ అయితే తీసుకున్నానండి. ఇంట్లోనే హెల్తీగా చేద్దామని తీసుకున్నాను. కానీ ప్రజెంట్ ఇంట్లో అయితే ఫ్రూట్స్ లేవు. సో ఇంకా తీసుకురాగానే ఎలా వస్తుందని చెప్పి మనకు ఎక్కువ ఆరాటం వచ్చేస్తుంది కదా. అందుకని నేనైతే మా బాబు తాగే సించాన్ జ్యూస్తోనే ఎలా వస్తుందబ్బా అని చెప్పి ఇలా ట్రై చేశాను అనమాట. ఐస్ మోల్డ్స్ ఓపెన్ చేయగానే ఈ సించాన్ జ్యూస్ అనేది అందులో యాడ్ చేస్తాను. ఇంకా ఐస్ మోల్డ్స్ డిజైన్ అయితే కూడా చాలా బాగుంది. అంతేకాదు పైన క్యాప్స్ కూడా నాకు డిఫరెంట్ కలర్స్ వచ్చినాయి. చాలా బాగా నచ్చింది. నేనైతే ఇది డీమార్ట్లో తీసుకున్నాను. నేనైతే ఈ జ్యూస్ అయితే వేసి చేస్తున్నాను. కానండి మీరైతే కనుక ఈ వీడియో చూస్తే మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు ఎనీ ఫ్రూట్ మిల్క్ వేసి ఇంకా లైట్గా షుగర్ వేసి మిల్క్ మేడ్ వేసి చెయ్యండి. పిల్లలకి చాలా అంటే చాలా మంచిది. బయట ఐసులు చూస్తున్నారు కదా, లేటెస్ట్ న్యూస్లో ఏమేమి వస్తున్నాయో, ఐస్లో ఏమేమి కలుపుతున్నారో ఏంటో అని. సో అందుకని ఇలా హెల్తీగా ట్రై చేయండి. నేనైతే ఈ జ్యూస్ వేస్తున్నానని మీరు బయట జ్యూసెస్ ఏమి వేయొద్దు. పిల్లలకి ఏంటి మనకేంటి చాలా మంచిది కదా హెల్త్కి. సో ఫ్రూట్సే వాడదాము. నేను ప్రజెంట్ ఫ్రూట్స్ లేవు కాబట్టి ఇలా ఏదో మా బాబుకి తెచ్చిన జ్యూస్ ఉంటే అలా చేస్తున్నాను. కానీ మీరైతే ఈ మిస్టేక్ అయితే చెయ్యొద్దండి. మామూలుగా ఫ్రూట్స్ ఉంటాయి కాబట్టి మనం కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని లైట్గా షుగర్, మిల్క్ మేడ్ ఇంకా వెసన్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. నేనైతే వీటిని వేసేసుకున్నాను కదా, డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. ఇంక డీ ఫ్రిడ్జ్లో పెట్టేశాక వాటి పని అదే అయిపోతుంది కదా, ఇంక పెట్టినాక తీయాల్సిందే కదా. సో నేనైతే పెట్టేశాక ఈవినింగ్ అయితే తీద్దామని చెప్పి చూశానండి. సో ఇంకా అయిపోతుందని చెప్పి నేను ఈవినింగ్ 6కి తీసాను. కానీ వీటిని కాసేపు 5 మినిట్స్ అయితే బయట పెట్టుకోవాలండి. లేదంటే క్యాప్ ఇలా ఈజీగా నేను తీస్తున్నాను కదా అలా రాదు. మళ్ళీ మీరు వీడియో చూసి చేసేసి క్యాప్ రాలేదంటే అనుకోవద్దు. కాసేపు డీ ఫ్రిడ్జ్లో తీసాక 5 మినిట్స్ ఆగి తీస్తే వెంటనే ఇవైతే వచ్చేస్తాయి. నిజంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. అంతే కదండి, బయట ఐస్ కొనుక్కున్నట్టే ఉంది ఫ్లేవర్ కూడా. సో మీరు నేను వేసిన జ్యూస్ కాకుండా ఫ్రూట్స్తో అయితే చేయండి. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా హెల్దీ. నేనైతే డీమార్ట్లో తీసుకున్నానన్న ఐస్ మౌల్డ్ అయితే క్లియర్గా చూడండి ఎంత బాగుందో కదా. డిఫరెంట్ కలర్స్ ఆఫ్ క్యాప్స్ వచ్చినాయి. కానీ నేను మీషోలో కూడా చూసానండి, అవి కూడా బాగున్నాయి. కానీ మీషోలో ఆర్డర్ చేశాను కానీ 2 టైమ్స్ కూడా క్యాన్సిల్ అయింది, ఎందుకో తెలీదు. సో ఇంకా నేను డీమార్ట్కి వెళ్తే డీమార్ట్లో తీసుకున్నాను. అంతేకాదండి, నాకు ఇదైతే స్పెషల్ ఆఫర్లో ఓన్లీ 59 రూపీస్కే వచ్చింది. దీని ఒరిజినల్ ప్రైస్ అయితే 115 ఉంది, 115 రూపాయలు ఉంది. కానీ నాకు 59 రూపాయలకి వచ్చింది. మీకు కూడా కావాలి, ఎక్కడ దొరుకుతాయి అని మీరు అనుకోవచ్చు. ఇవి మనకి ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటాయండి, డీమార్ట్లో కానీ మీషోలో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే. కానీ పిల్లలకైతే ఇలా ఒకసారి ట్రై చేయండి. బయటవి అడిగినప్పుడు బయటవి కాకుండా ఒకసారి ఇంట్లో కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక హ్యాపీ కదా, వాళ్ళకి మంచిది, వాళ్ళ హెల్త్కి కూడా మంచిది, మనకి కూడా సింపులే కదా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.